నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి వారికి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అమ్మ, క్రోధనామ సంవత్సరం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా వీరికి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. కుంభరాశికి కూడా అధిపతి శనేశ్వరుడు. వీరు కుంభము అనగానే తొలకరు ఒలకరు, ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా అన్నటువంటి యొక్క విపరీతమైనటువంటి యొక్క సందిగ్ధంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఈ సంవత్సరం కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం బాగా గమనిస్తే ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఆదాయానికి అదేవిధంగా ఖర్చులు 2 సమానంగానే ఉన్నప్పటికీ కీర్తి ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదల విషయంలో మంచి అవకాశాలు ఉండేటువంటి అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఉండేటువంటి యొక్క అవకాశం గట్టిగా కనపడుతూ ఉంది. ఒకసారి మనం బాగా గమనిస్తే విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తే వారికి అంత మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి విదేశీయానానికి సంబంధించి కానీ లేదా ఉన్నతమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క ఉద్యోగాల్లో మీరు రాణించాలన్నా కానీ విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గట్టి ప్రయత్నాలు చేయమని సూచన. ఉద్యోగస్తుల విషయానికి వచ్చేసరికి ఎంత శ్రమిస్తే మీకు అంత లాభం ఈ సంవత్సరం. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా మీ యొక్క అధికారులతో మంచి గుర్తింపు పొంది ఉన్నతమైనటువంటి యొక్క స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి శ్రమ లోపం లేకుండా ఖచ్చితంగా గట్టిగా కష్టపడితే ఈ సంవత్సరం మీరు మంచి స్థాయికి రాగలడానికి అవకాశం ఉంది. కాబట్టి గట్టి ప్రయత్నం చేయమని సూచన. ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఎవరైనా సరే రాజకీయ రంగాల్లో ఉన్నవారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అటువంటి ప్రయత్నాలని ఆపకుండా అతి కష్టం మీద మీరు ముందుకు తీసుకొని వస్తే తప్ప విజయాన్ని అందుకోవడం కష్టంగా ఉంటుంది. కొత్త అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారు 1కి 100 సార్లు మీరు ధనముకు సంబంధించిన నష్టం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్థిరచర ఆస్తుల్ని అదేవిధంగా రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల కాస్త ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి సరైనటువంటి యొక్క నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. చివరి నిమిషం వరకు కూడా పోరాడితే అప్పుడు విజయం లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు మీ ప్రయత్న లోపం లేకుండా మీరు జాగ్రత్త పడవలసిన అవసరం రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉంటుంది. కోర్టు సమస్యల విషయంలో సాధ్యమైనంత వరకు మనం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మనం లేనిపోని సమస్యలకు వెళ్ళడం వల్ల కోర్టు సమస్యలు అదేవిధంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన వారికి కూడా ఈ సంవత్సరం కాస్త పరీక్షగా ఉంటుంది. ఎంతో కష్టపడితే తప్ప మనం పెట్టిన ఒక పెట్టుబడి తిరిగి రావడం కష్టంగా ఉంటుంది. కాస్త ఎక్కువగా మీరు ఈ యొక్క పెట్టుబడులను పెట్టి ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాల్సిన ఒక విషయంలో ముఖ్యంగా రైతాంగం జాగ్రత్త పడాల్సిన అవసరం వ్యవసాయంలో చూసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మనం బాగా గమనిస్తే ఈ యొక్క రాజకీయానికి సంబంధించిన విషయంలో కానీ లేదా మీడియా సంబంధించిన విషయంలో కానీ మంచి ఫలితాల వల్ల మంచి గుర్తింపు సాధించవచ్చు అని చెప్పచ్చు. టీవీ, మీడియా అదేవిధంగా ఈ యొక్క సినిమా రంగాలకు సంబంధించిన వారికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కానీ కష్టం కూడా అదే రకంగానే పడవలసి వస్తుంది. ప్రయత్నం బాగా చేసి శని సేవకుడు 1కి 4 సార్లు కష్టపడితేనే ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఫలితం లభించాలనుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గ కష్టాన్ని కూడా మనం ఇవ్వాల్సి వస్తున్న విషయం ఖచ్చితంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారందరూ ఈ మీడియా రంగంలో ఉన్న వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వాహన ఖండాల విషయాల్లో కూడా శనేశ్వరుడికి సంబంధించిన రాశివారు కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నరాలకు అదేవిధంగా శ్వాసకి అదేవిధంగా రక్తానికి సంబంధించిన విషయాల్లో కూడా విశేషమైనటువంటి శ్రద్ధను వహించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. శనేశ్వరుడికి సంబంధించినటువంటి విషయంలో అదేవిధంగా రాహువుకు సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. కాబట్టి నరదృష్టి నరఘోష వల్ల వీరు ఇబ్బంది పడకుండా ఏలినాటి శని
ప్రభావం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చమ్మా. మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టే మనం ఈ ఫలితాన్ని చెబుతున్నాము, కానీ ఈ యొక్క రాశులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలే కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకుంటే తప్ప మనం సరైనటువంటి యొక్క ఫలితాలని 100% మనం నడుస్తున్నటువంటి యొక్క మహర్దశ అంతర్దశ, అదేవిధంగా మన నడుస్తున్నటువంటి యొక్క గ్రహ గోచార రీత్యా ఉన్నటువంటి యొక్క పరిస్థితులని మనం చూసుకొని ఇంకా మిశ్రమమైన ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తప్ప కేవలం ఈ రాశి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి మా జీవితం ఇలా ఉంటుంది అని ఊహల్లో భ్రమంలో గడపకుండా ప్రాక్టికల్గా జీవించి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయని సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు మన గడపను ఖచ్చితంగా తడుతుంది అన్నటువంటి ఒక విషయాన్ని గుర్తుంచుకొని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అన్ని వృత్తి వ్యవహారాల్లో పనిచేసేవారు, సినీ రంగంతో పాటు మీడియా, టీవీ, అదేవిధంగా కళాకారులు, వీరందరూ కూడా చక్కటి ఫలితాన్ని మీరు పొందాలి అని అంటే ఎటువంటి శ్రమలోపం లేకుండా మీరు చేసేటువంటి కష్టమే ఈ సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తారో మిమ్మల్ని చివరికి అదే నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బుద్ధి కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకి నేను చేయగలను అన్నటువంటి ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సంకల్ప బలం కూడా తోడవుతే ఖచ్చితంగా విజయం మీ ముందు ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే. ధన్యవాదాలు గురుగారు. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.